వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎంఈ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్కసిట్స్ అనమాట. లాస్ట్ క్లాస్లో పర్కసిట్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. ఈరోజు డీటెయిల్గా పర్కసిట్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా చార్జ్ చేస్తారు, దానికి ఎలా వాల్యుయేషన్ ఉంటుంది అనేది ఈరోజు టాపిక్లో చూద్దాం. సో పర్కసిట్స్ అంటే ఏంటనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. మీనింగ్ ఏంటంటే, ఇన్ కామన్ parlance, perquisites means any casual emoluments or benefits attached to an office or position in addition to salary or wages which is availed by an employee. In other words, perquisites are the benefits in addition to normal salary. అంటే ఏంటంటే, డీటెయిల్గా చెప్పాలి అంటే, మనకి శాలరీతో పాటు ఇంకా ఏదైనా సరే ఎంప్లాయీకి ఏదైనా బెనిఫిట్ ఇస్తే దాన్ని పర్కసిట్స్ అంటాము. సో శాలరీ కాకుండా ఎక్స్ట్రాగా ఏదైనా ఇచ్చినా సరే దాన్ని పర్కసిట్స్ అంటాము. అండ్ యాజ్ పర్ సెక్షన్ 17 Class 2 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, పర్కసిట్స్ ఇంక్లూడ్స్. పర్కసిట్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయర్. అంటే మనకి ఇల్లు ఉంటుంది, సో హౌస్ అనేది రెంట్ లేకుండా రెంట్ ఫ్రీ అకామిడేషన్ అనమాట ఎంప్లాయీకి ఇచ్చారు, దాని వాల్యూ ఎంత, అది పర్కసిట్స్లో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ వాల్యూ ఆఫ్ కన్సెషన్ ఇన్ రెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అకామిడేషన్ ప్రొవైడెడ్ టు ఎస్ఎస్సి బై హిస్ ఎంప్లాయర్. సో యాక్చువల్ రెంట్ కంటే కూడా కొంచెం తగ్గించారు, రెంట్ తగ్గించి తక్కువ రెంట్కి ఇచ్చారు, సో అది కన్సెషన్ ఇన్ రెంట్ అంటాం. సో రెంట్ ఫ్రీ అకామిడేషన్, ఇల్లు ఫ్రీగా ఇచ్చినా సరే ఆర్ తక్కువ రెంట్కి ఇచ్చినా సరే, యాక్చువల్గా ఉన్న రెంట్ కంటే తక్కువ రెంట్కి ఇచ్చినా సరే ఈ రెండు పర్కసిట్స్లో ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్ ఆర్ అమ్యూనిటీ గ్రాంటెడ్ ఆర్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎట్ కన్సెషనల్ రేట్ టు స్పెసిఫై ఎంప్లాయీస్. ఏదైనా సరే బెనిఫిట్ కానీ అమ్యూనిటీ కానీ ఫ్రీగా ఇచ్చిన ఆర్ కన్సెషనల్ రేట్కి తక్కువ రేట్కి ఇచ్చినా సరే, పైన ఏం చెప్పాం, హౌస్ ఆర్ అకామిడేషన్ అన్నాం, అంటే ఇల్లుని రెంట్కి ఇచ్చారా లేదా అని. ఇక్కడ ఇల్లు కాకుండా ఇంకే బెనిఫిట్ అయినా సరే, ఈ థర్డ్ పాయింట్లో ఏ బెనిఫిట్ అయినా సరే, ఏ ఎమ్యూనిటీ అయినా సరే ఫ్రీగా ఇచ్చినా ఆర్ తక్కువ కాస్ట్కి తక్కువ రేట్కి ఇచ్చినా సరే దాని వాల్యూ, ఇవి పర్కసిట్స్లో ఇంక్లూడ్ అవుతాయి. సో ఫ్రీ అకామిడేషన్, రెంట్ ఫ్రీ అకామిడేషన్, కన్సెషనల్ రెంట్ అండ్ వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్ ఆర్ ఎమ్యూనిటీ గ్రాంటెడ్ ఆర్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అట్ కన్సెషనల్ రేట్ టు స్పెసిఫైడ్ ఎంప్లాయీస్. ఈ మూడు కూడా ఇంక్లూడ్ అవుతాయి పర్కసిట్స్లో. ఇక్కడ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అనేది ఏంటనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అమౌంట్ పెయిడ్ బై అన్ ఎంప్లాయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఆబ్లిగేషన్ విచ్ అదర్వైజ్ వుడ్ హ్యావ్ బీన్ పేయబుల్ బై ద ఎంప్లాయీ. సో ఎంప్లాయీ పే చేయాల్సిన ఎక్స్పెన్సెస్ ఆర్ ఎంప్లాయీ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఆబ్లిగేషన్ని ఎంప్లాయరే పే చేశాడు. సో అంటే ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ని ఎంప్లాయర్ పే చేశాడు, అంటే మన ఖర్చుని మన ఎంప్లాయర్ పే చేశాడనమాట. దీన్ని కూడా మనం బెనిఫిట్ అంటాము, దీన్ని పర్కసిట్స్లో ఇంక్లూడ్ చేస్తాము. ఇప్పుడు మనం చెప్పేది దేంట్లో పర్కసిట్స్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తాం అనేది చెప్తున్నాం. సో మన పే చేయాల్సిన అమౌంట్ కూడా మన ఎంప్లాయర్ పే చేశాడు, అప్పుడు ఆ రెంట్ని కూడా ఈ పర్కసిట్స్లో తీసుకుంటాం. ఈ అమౌంట్ పెయిడ్ బై ఎంప్లాయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఆబ్లిగేషన్ విచ్ అదర్వైజ్ వుడ్ హ్యావ్ బీన్ పేయబుల్ బై ద ఎంప్లాయీ. సో ఎంప్లాయీ పే చేయాల్సింది ఎంప్లాయరే పే చేశాడు. దాని ట్యాక్స్ పాయింట్ అనేది ఏంటనేది చూద్దాం. ఎనీ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ మెడ్ బై ఎంప్లాయర్ షల్ బి ట్యాక్స్బుల్ ఆన్ క్యాష్ బేసిస్. సో ఏ ఆబ్లిగేషన్ అయినా సరే ఎంప్లాయీ పే చేయాల్సింది ఎంప్లాయర్ పే చేశాడు అనుకోండి, అది ఎలా ట్యాక్సిబుల్ చేయాలి అంటే క్యాష్ బేసిస్లో ట్యాక్సిబుల్ చేయాలి. ఏ ఇయర్లో అయితే క్యాష్ యాక్చువల్లీ బయటికి వెళ్తుందో, క్యాష్ యాక్చువల్గా ఏ ఇయర్లో పే చేస్తారో ఆ ఇయర్లో మాత్రమే మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది పర్కసిట్స్ కింద వాల్యూ చేసి. సో ఇది క్యాష్ బేసిస్లో ట్యాక్సిబుల్ చేయాలి. ఎనీ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ మెడ్ బై అన్ ఎంప్లాయర్ షెల్ బి ట్యాక్సిబుల్ ఆన్ క్యాష్ బేసిస్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ అమౌంట్ ఈస్ పెయిడ్ బై ద ఎంప్లాయర్. సో మనం ఈ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. మామూలుగా అయితే ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ విల్ బి ట్యాక్స్బుల్ ఇన్ అసెస్మెంట్ ఇయర్ అంటాం. సో ఏంటి, ఇయర్లో ట్యాక్స్ పే చేయాలైతే నెక్స్ట్ ఇయర్లో పే చేస్తాం. సో ఎంప్లాయర్ ఇయర్లో కాకుండా నెక్స్ట్ ఇయర్లో మనం పే చేయాల్సిన ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్లో పే చేశాడు అనుకోండి,
సో ఎంప్లాయర్ పే చేశాడు కాబట్టి అది క్యాష్ బేసిస్ అన్ని నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్లో మాత్రమే మనం ట్యాక్సిబుల్ చేస్తామన్నమాట పర్కసిట్ కింద. నెక్స్ట్ సమ్ పేయబుల్ బై అన్ ఎంప్లాయర్ వెదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఏ ఫండ్ other than recognized provident fund or approved superannuation fund or deposit linked insurance fund to effect an assurance on the life of SSC or to effect a contract for an annuity. ఎంప్లాయర్ ఒకవేళ ఏదైనా అమౌంట్ డైరెక్ట్గా ఎంప్లాయీకి ఇచ్చినా సరే ఆర్ ఎంప్లాయీ కోసం ఏదైనా ఫండ్ రైజ్ చేసినా సరే ఎంప్లాయీ బెనిఫిట్ ఫ్యూచర్ బెనిఫిట్ కోసం ఎంప్లాయర్ ఇప్పటి నుంచే ఏదో ఒక అమౌంట్ అనేది కొంచెం సేవ్ చేస్తారనమాట. మనం దాన్నే ప్రావిడెంట్ ఫండ్ అంటాం, రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ అంటాం. అలా కొన్ని ఫండ్స్లో, కొన్ని డిపాజిట్స్లో, అలాగే ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిల్లో ఎంప్లాయీ కోసం ఫ్యూచర్లో రిటైర్ అయినప్పుడు తన బెనిఫిట్ చేయడం కోసం అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తున్నాడు. అది డైరెక్ట్గా ఇచ్చినా సరే ఆర్ ఏదైనా ఫండ్ రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్లో కానీ, అప్రూవ్డ్ సూపరాన్యుయేషన్ ఫండ్లో కానీ ఆర్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఫండ్లో కానీ ఎస్ఎస్సి కోసం ఎంప్లాయీ కోసం ఎంప్లాయర్ కొంత అమౌంట్ అనేది సేవ్ చేసి పెడుతున్నాడు ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్లో ఎంప్లాయీ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం. సో అప్పుడు దాన్ని కూడా మనం ఒక బెనిఫిట్ లాగా తీసుకుంటున్నాం, దాన్ని పర్కసిట్స్ లాగా ట్రీట్ చేస్తాం. ఇది కూడా పర్కసిట్స్లో ఇంక్లూడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ఎనీ specified security or sweat equity shares allotted or transferred directly or indirectly by the employer or former employer free of cost or at concessional rate to the SSC. సో ఇందాక నుంచి ఏం చెప్తున్నారు, రెంట్ గురించి ఆర్ రెంట్ ఫ్రీ గురించి చెప్తున్నారు. రెంట్ ఫ్రీ అకామిడేషన్ గురించి అంటే ఒక హౌస్ గురించి ఆర్ ఏదైనా అపార్ట్మెంట్ ఇలాంటివి అకామిడేషన్ ఫెసిలిటీ గురించి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ షేర్స్ కానీ సెక్యూరిటీస్ కానీ ఎంప్లాయీ కోసం ఎంప్లాయర్ ఇస్తున్నాడు. అప్పుడు దాని వాల్యూ ఎంత, ఆ షేర్స్ కానీ సెక్యూరిటీస్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారా లేదే ఆర్ కన్సెషనల్ రేట్కి ఇస్తున్నారా ఈ షేర్స్ని అనేది వాల్యూ చేస్తామన్నమాట. అది డైరెక్ట్గా ఇచ్చినా ఇండైరెక్ట్గా ఇచ్చినా ఎంప్లాయీకి ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్ నుంచి వచ్చినా ఎంప్లాయర్ నుంచి వచ్చినా సరే దీన్ని కూడా పర్కసిట్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎనీ కంట్రిబ్యూషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1,50,000 టు అన్ అప్రూవ్డ్ సూపరాన్యుయేషన్ ఫండ్ బై ద ఎంప్లాయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్ఎస్సి. సో మనకేం చెప్పాము, సూపరాన్యుయేషన్ ఫండ్లో కానీ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్లో కానీ ఎంప్లాయీ కోసం కొంత అమౌంట్ అనేది ఫ్యూచర్లో రిటైర్ అయినప్పుడు ఇవ్వడం కోసం కొంచెం సేవ్ చేసి డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో అలా సూపరాన్యుయేషన్ ఫండ్కి ఇచ్చే అమౌంట్ 1,50,000 కంటే ఎక్కువ ఉంటే దాన్ని పర్కసిట్ కింద ట్రీట్ చేసి ట్యాక్సిబుల్ చేస్తాం. 1,50,000లో కనుక 1,50,000 లోపు కనుక ఆ అమౌంట్ ఉంటే సూపరాన్యుయేషన్ ఫండ్కి ఇచ్చే అమౌంట్ ఉంటే అది ఎగ్జామ్ట్ అనమాట. అలా కాకుండా ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1,50,000 ఈ అప్రూవ్డ్ సూపరాన్యుయేషన్ ఫండ్కి ఎక్సెస్ 1,50,000 ఉంటే కనుక అది పర్కసిట్స్లో ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఎనీ అదర్ ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆర్ ఎమ్యూనిటీ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బెనిఫిట్స్లో కూడా ఇంక్లూడ్ చేస్తామంటాం. ఎనీ ఫ్రింజ్ బెనిఫిట్స్ కానీ ఎనీ ఎమ్యూనిటీ ఆర్ మేబీ ఇవన్నీ కూడా పర్కసిట్స్లో ఇంక్లూడ్ చేస్తాం. సో దీంట్లో పర్కసిట్స్లో మనకి ఇచ్చిన నోట్స్ అనమాట. నోట్స్లో ఏముందనేది చూద్దాం. Perquisites are taxable under the head salaries only if they are allowed by an employer to the employee or any member of his household. సో ఈ శాలరీలో ఏం చెప్తున్నారు అంటే పర్కసిట్స్ అనేవి ఎప్పుడూ కూడా శాలరీ హెడ్లోనే ట్యాక్సిబుల్ అవుతాయి. అండ్ పర్కసిట్స్ ఎవరెవరికైతే ఇవ్వాలి అంటే ఎంప్లాయరే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అంటే ఎంప్లాయీకి ఇవ్వాలి ఆర్ ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్. ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలి, ఎంప్లాయర్ ఇవ్వాలి, ఎంప్లాయీకి ఇవ్వాలి. ఎంప్లాయీకి కాకుండా ఇంకెవరికి ఇవ్వచ్చు ఈ పర్కసిట్స్ అంటే ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీకి ఇవ్వచ్చు. రిజల్టింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్సనల్ అడ్వాంటేజ్ టు ద ఎంప్లాయీ. ఇదేంటి, ఆఫీస్ బెనిఫిట్ కోసం కాకుండా, ఆఫీస్ యూజ్ ఆఫీస్ పర్పస్ కాకుండా ఎంప్లాయీ యొక్క పర్సనల్ పర్పస్కి మాత్రం ఇచ్చి ఉండాలి.
ఎంప్లాయీ పర్సనల్గా ఏదైనా అడ్వాంటేజ్ పొందటం కోసం ఇచ్చి ఉండాలి. డిరైవ్డ్ బై వర్చ్యూ ఆఫ్ ఎంప్లాయీస్ అథారిటీ, ఎంప్లాయీస్ అథారిటీ కింద రావాలంటే ఇవి కన్సిడర్ చేసి మాత్రమే మనం పర్కసిట్స్ ఇవ్వాలి. ఎంప్లాయీకి ఆర్ ఎంప్లాయీ ఫ్యామిలీకి ఇవ్వాలి, అండ్ పర్సనల్గా అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం ఇవ్వాలి, ఏదైనా బెనిఫిట్ అవ్వటం కోసం ఇవ్వాలి. కానీ ఆఫీస్ బెనిఫిట్ అవ్వటం కోసం కానీ ఆఫీస్ వర్క్ కోసం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వకూడదు. పర్కసిట్స్ మే బీ కాంట్రాక్చువల్ ఆర్ వాలంటరీ. సో మనం జాబ్లో జాయిన్ అయినప్పుడు ముందుగానే ఇన్ని పర్కసిట్స్ అనేవి ఇంత రావాలి, ఇక్కడ రావాలని ముందుగానే అగ్రిమెంట్లో రాసుకున్నారు, కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో. సో అలా ఇస్తే కాంట్రాక్చువల్గా వస్తుంది పర్కసిట్స్ ఆర్ వాలంటరీ. అలా కాకుండా ఎంప్లాయర్ తనంత తానే ఎంప్లాయీకి బెనిఫిట్ ఇవ్వడం కోసం పర్కసిట్స్ ఇస్తారు. పర్కసిట్స్ మే బీ కాంట్రాక్చువల్ ఆర్ వాలంటరీ. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ the benefit must have been received under an enforceable right. నెక్స్ట్ వచ్చేసి పర్కసిట్స్ మే బీ రిసీవ్డ్ ఫ్రమ్ ఫార్మర్ ఎంప్లాయర్, ప్రజెంట్ ఎంప్లాయర్ ఆర్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్. ఇది మనకి శాలరీలో స్టార్టింగ్లోనే వస్తుంది. శాలరీ అనేది ప్రజెంట్ ఎంప్లాయర్ దగ్గర నుంచి కానీ, ఫ్యూచర్ ఎంప్లాయర్ దగ్గర నుంచి కానీ, ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్ దగ్గర నుంచి కానీ వస్తుందని. ఫార్మర్ అంటేనేమో మనం రిటైర్ అయిన కంపెనీలో ఉన్న ఎంప్లాయర్ అనమాట. అండ్ ప్రజెంట్ ఎంప్లాయర్ అంటే ఇప్పుడు మన కంపెనీలో మన బాస్ ఎవరైతే ఉంటారో అతన్ని ప్రజెంట్ ఎంప్లాయర్ అంటాం. ప్రాస్పెక్టివ్ అంటే ఫ్యూచర్లో ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతామని అగ్రిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎంప్లాయర్ నుంచి మనకి ఏదైనా శాలరీ కానీ ఏదైనా బెనిఫిట్ కానీ వస్తుంటే దాన్ని ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్ అంటాం. ఆ ఎంప్లాయర్ని ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్ అంటాం. నెక్స్ట్ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని చెప్పారు ఇందాక. శాలరీ కానీ పర్కసిట్ కానీ మెంబర్ ఆఫ్ ఎంప్లాయీకి ఆర్ ఎంప్లాయీ యొక్క హౌస్ హోల్డ్కి ఇవ్వాలి అని చెప్పాం. ఆ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే ఎవరెవరో వస్తారు అంటే స్పౌస్, అంటే తన భార్య ఎవరైతే ఉంటారో తనకు వస్తుంది, ఆర్ పేరెంట్స్ వెదర్ డిపెండెంట్ ఆర్ నాట్, అంటే తన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో డిపెండ్ అయినా ఆర్ నాట్ డిపెండ్ అయినా సరే ఆ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ వస్తుంది. నెక్స్ట్ సర్వెంట్స్ వస్తుంది, చిల్డ్రన్ అండ్ దేర్ స్పౌస్, భార్య యొక్క పిల్లలు, చిన్న పిల్లలు, ఆ పిల్లల యొక్క పిల్లలు, అంటే అల్లుడు కొడుకు అనుకోండి, అల్లుడు కూతురు అనుకోండి, అంటే కూతురు అనుకోండి అల్లుడు, కొడుకు అయితే కోడలు అనమాట. చిల్డ్రన్ అండ్ దేర్ వైఫ్, పిల్లల యొక్క భార్యాభర్తలు. నెక్స్ట్ డిపెండెంట్స్, ఇంకా ఎవరైనా డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు. మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్లో ఎవరు వస్తారంటే స్పౌస్ అనమాట. నెక్స్ట్ పేరెంట్స్, నెక్స్ట్ సర్వెంట్, చిల్డ్రన్ అండ్ దేర్ స్పౌస్, డిపెండెంట్స్. నెక్స్ట్ ఇందాక స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అన్నాం. స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అంటే దాన్ని దేంట్లో రిఫైన్ చేశారు అంటే శాలరీ హెడ్లో సెక్షన్ 17 క్లాస్ 2 సబ్ క్లాస్ 3లో స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ గురించి చెప్పారు. స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అంటే ఎవరెవరు వస్తారు అంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీ మీన్స్ ఏ డైరెక్టర్ ఎంప్లాయీ. డైరెక్టర్ ఎంప్లాయీ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్లో వస్తారు. డైరెక్టర్ అంటే నోట్ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ వెదర్ హీ ఈజ్ ఏ నామినీ ఆఫ్ ద వర్కర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సెట్రా ఆన్ బోర్డ్. తను వర్కర్స్ కింద నామినీగా రిప్రజెంట్ చేయట్లేదు, ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కింద నామినీగా లేరు. మన కంపెనీ డైరెక్టర్ అయినా ఉండొచ్చు, డైరెక్టర్ ఎంప్లాయీ అయినా ఉండొచ్చు. సో డైరెక్టర్ కూడా ఒక ఎంప్లాయీ అనమాట. డైరెక్టర్ యాక్టింగ్ యాజ్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ నామినీ అనమాట. సో ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ అనమాట. సో ఇక్కడ నామినీ ఆఫ్ వెదర్ హీ ఈజ్ ఏ నామినీ ఆఫ్ వర్కర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సెట్రా ఆన్ బోర్డ్, వెదర్ ద ఎంప్లాయీ ఈజ్ ఫుల్ టైమ్ డైరెక్టర్ ఆర్ పార్ట్ టైమ్ డైరెక్టర్. ఇక్కడ ఈ డైరెక్టర్ ఎవరైతే చెప్పారో ఆ డైరెక్టర్ ఫుల్ టైమ్గా వర్క్ చేయొచ్చు ఆర్ పార్ట్ టైమ్గా వర్క్ చేయొచ్చు. వెదర్ హీ వాజ్ ఈ డైరెక్టర్ త్రూఅవుట్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ నాట్, మొత్తం ప్రీవియస్ ఇయర్ మొత్తం వర్క్ చేసి ఉండొచ్చు, ఆర్ ప్రీవియస్ ఇయర్లో కొంత స్పెసిఫైడ్ మంత్స్ మాత్రమే వర్క్ చేసి ఉండొచ్చు డైరెక్టర్గా. అయినా సరే ఈ డైరెక్టర్ ఎంప్లాయీ కింద వస్తారు. సో స్పెసిఫైడ్ ఎంప్లాయీస్లో ఫస్ట్ వచ్చేసి డైరెక్టర్ ఎంప్లాయీ. ఏ డైరెక్టర్ ఎంప్లాయీ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీ ఆఫ్ దట్ కంపెనీ ఓన్లీ. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే ఏ కంపెనీలో అయితే డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో మాత్రమే ఎంప్లాయీగా తీసుకుంటారు, స్పెసిఫైడ్ ఎంప్లాయీగా తీసుకుంటారు. అంతేకాని 2-3 కంపెనీల్లో వర్క్ చేయకూడదు. ఓన్లీ వన్ సింగిల్ కంపెనీకి మాత్రమే డైరెక్టర్ ఎంప్లాయీ ఉండాలి, అండ్ తను మాత్రమే స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతారు. అన్ని కంపెనీల్లో స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవ్వడు.
అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డైరెక్టర్ ఈవెన్ ఫర్ ఏ డే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీ ఆఫ్ సచ్ కంపెనీ. సో ఇక్కడ ఇందాక ఏం చెప్పాము, ప్రీవియస్ ఇయర్లో ఫుల్గా త్రూ అవుట్ ద ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఆర్ నాట్ అన్న, అంటే ప్రీవియస్ ఇయర్ మొత్తం ఉన్నా ఆర్ కొంచెమే ఉన్నా సరే డైరెక్టర్ అన్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం, సింగిల్ డేనే ఒక రోజు మాత్రమే డైరెక్టర్గా ఉన్నారు. ఈవెన్ ఫర్ ఏ డే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీ ఆఫ్ సచ్ కంపెనీ. సో ఇక్కడ ఏంటంటే ఒక్కరోజు డైరెక్టర్గా ఉన్నా సరే ఆ డైరెక్టర్ స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ ఎంప్లాయీ హూ వాజ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ కంపెనీ ఎంప్లాయర్ కంపెనీ. సో ఈ డైరెక్టర్ ఈ ఎంప్లాయీకి ఎవరైతే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుందో, అన్ ఎంప్లాయీ హూ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎంప్లాయర్ కంపెనీ, మన ఎంప్లాయర్ కంపెనీలో ఎంప్లాయీకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎంప్లాయీ స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతాడు. సో ఇక్కడ ఏం చెప్పారు, అన్ ఎంప్లాయీ హూ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎంప్లాయర్ కంపెనీ. సో ఈ కంపెనీలో ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో తనకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే తను స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతాడు. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మీన్స్ ద ఎంప్లాయీ హూ బెనిఫిషియల్లీ హోల్డ్స్ 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఇన్ ద ఎంప్లాయీ కంపెనీ. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తామో ఆ కంపెనీలో 20% షేర్స్ ఉండాలి, ఆర్ బెనిఫిషియల్లీ ఏదన్నా షేర్స్ అనేది హోల్డ్ చేసి ఉండాలి, 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్. సో మనం వర్క్ చేసే కంపెనీలో 20% ఆర్ 20% కంటే ఎక్కువ ఓటింగ్ పవర్ అయితే ఉంటుందో ఆ కంపెనీలో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. సో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే వర్క్ చేసే కంపెనీలో 20% కంటే ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంటామన్నమాట. 20 ఆర్ మోర్ దాన్ 20 ఓటింగ్ పవర్ ఉంటే దాన్ని సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటాము. అండ్ ఏ ఎంప్లాయీకి అయితే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఎంప్లాయీ స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతాడు. అండ్ ట్యాక్స్ పాయింట్, సచ్ ఎంప్లాయీ షాల్ బీ ట్రీటెడ్ యాజ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీ ఆఫ్ దట్ కంపెనీ ఓన్లీ. సో ఏ కంపెనీలో అయితే స్పెసిఫైడ్ ఎంప్లాయీ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏ కంపెనీలో అయితే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కంపెనీకి మాత్రమే ఆ ఎంప్లాయీ స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతాడు. ద మెయిన్ క్రైటీరియా ఈజ్ బెనిఫిషియల్ ఓనర్షిప్ అండ్ నాట్ ద లీగల్ ఓనర్షిప్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే బెనిఫిషియల్ ఓనర్షిప్ గురించి చెప్తున్నారు, నాట్ ద లీగల్ ఓనర్షిప్. అంటే ఆ 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉండాలన్నారు. అది తన షేర్స్ ఖచ్చితంగా 20% ఆర్ మోర్ షేర్స్ ఉండాలని కాదు, దానికి బెనిఫిషియల్ ఓనర్షిప్ ఉంటే చాలు. లీగల్గా ఆ షేర్స్ కానీ ఆ ఓటింగ్ పవర్ కానీ తన ఓన్ షేర్స్కే ఉండే అవసరం లేదు. నెక్స్ట్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ మస్ట్ బీ హెల్డ్ బై ద ఎస్ఎస్సి ఇండివిజువల్లీ. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుంది. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ మస్ట్ బీ హెల్డ్ బై ద ఎస్ఎస్సి ఇండివిజువల్లీ అండ్ నాట్ టుగెదర్ విత్ రిలేటివ్. సో ఇక్కడ ఏంటంటే ఆ 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ అనేది ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుంటారు, అలా కాకుండా ముగ్గురికి కలిపి ఇంత పర్సెంట్ ఉంది ఓటింగ్ పవర్ అని కాకుండా తనకి మాత్రమే ఇండివిజువల్గా మాత్రమే 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉండాలి, అప్పుడు మాత్రమే స్పెసిఫైడ్ అవుతారు. కానీ తన రిలేటివ్ను తన ఫ్రెండ్స్ను తీసుకొని షేర్స్ కనుక ఇలా ఓటింగ్ పవర్ తీసుకున్నారనుకోండి అప్పుడు స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవ్వడు. ఎస్ఎస్సి అనేది పర్సన్ ఇండివిజువల్గా 20% ఆర్ షేర్స్ అనేవి హోల్డ్ చేయాలన్నమాట. అండ్ an SSC whose aggregate salary from all employees together exceeds 20,000 per annum. For computing the sum of 50,000, the following shall be excluded. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంప్లాయీకి per annum 50,000 కంటే ఎక్కువ ఉండాలి. ఎంప్లాయీ యొక్క అగ్రిగేట్ శాలరీ 50,000 కంటే ఎక్కువ ఉండాలి. 50,000 అందరి ఎంప్లాయీస్ దగ్గర నుంచి, తను వర్క్ చేసే అందరి ఎంప్లాయీస్ దగ్గర నుంచి అగ్రిగేట్గా చూస్తే 50,000 కంటే ఎక్కువ ఉండాలి per annum. సో ఇదనమాట ట్యాక్స్ పాయింట్ స్పెసిఫైడ్ ఎంప్లాయీకి. సో ఇక్కడ 50,000లో ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతాయి అంటే కంప్యూట్ చేసేటప్పుడు ఫర్ కంప్యూటింగ్ ద సమ్ ఆఫ్ 50,000 ఆర్ టు బి ఎక్స్క్లూడెడ్, ఫాలోయింగ్ ఆర్ టు బి ఎక్స్క్లూడెడ్ ఆల్ నాన్ మానిటరీ బెనిఫిట్స్. సో కొన్ని బెనిఫిట్స్ అనేవి మానిటరీలో ఉంటాయి, కొన్ని ఏమో నాన్ మానిటరీ అంటే క్యాష్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇవ్వచ్చు, ఆర్ కైండ్ లాగా ఇవ్వచ్చు. అలా కాకుండా నాన్ మానిటరీ అంటే క్యాష్ కాకుండా ఇంకేమన్నా ఇస్తుంటే ఆ బెనిఫిట్స్ ఈ 50,000లో ఎక్స్క్లూడ్ చేశారు. అండ్
నాన్ ట్యాక్సిబుల్ మానిటరీ బెనిఫిట్స్. ఇంకేంటి, కొన్ని మానిటరీ బెనిఫిట్స్ ఇస్తున్నారు, క్యాషే ఇస్తున్నారు, కానీ అవి నాట్ ట్యాక్సిబుల్ అనమాట. అంటే ఏదైనా ఎగ్జామ్టెడ్ పర్పసిట్స్ ఇచ్చినప్పుడు ఆ 50,000 అని దాంట్లో ఇంక్లూడ్ చేయరు, ఎక్స్క్లూడ్ చేస్తారు. నెక్స్ట్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16 క్లాస్ 1A, 16 క్లాస్ 2 అండ్ 16 క్లాస్ 3. ఇవి ఏంటి అంటే మనకి డిడక్షన్స్ అనమాట. శాలరీలో డిడక్షన్స్ లాస్ట్లో ఇంక్లూజన్స్ అన్నీ యాడ్ చేసి ఇంక్లూజన్స్ శాలరీస్లో ఇంక్లూజన్స్ అన్ని యాడ్ చేసి డిడక్షన్స్ అన్ని లెస్ చేస్తాం. మనకి ఎంటర్టైన్మెంట్ ఇంకా ప్రొఫెషనల్ ఇవన్నీ కూడా డిడక్షన్స్ అనమాట. ఇవన్నీ మనం ఈ చాప్టర్ ఎండింగ్లో చూస్తాం. నెక్స్ట్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్. పైన పర్కసెట్స్లో ఆల్రెడీ ట్యాక్సిబుల్ చేసాం, సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అని, రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ అని. సో ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తాం అనమాట. ఈ 50,000లో ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. సో ఇదనమాట స్పెసిఫైడ్ ఎంప్లాయీ అంటే. అండ్ ఇంకో ట్యాక్స్ పాయింట్ ఏంటంటే వేర్ శాలరీ ఈజ్ రిసీవ్ ఫ్రమ్ 2 or more ఎంప్లాయర్స్. సో మనకి శాలరీ అనేది ఇద్దరికంటే ఎక్కువ మంది నుంచి వస్తుంది అనుకోండి, 2 or more ఎంప్లాయీస్, ద అగ్రిగేట్ శాలరీ ఫ్రమ్ ఆల్ ఎంప్లాయర్స్ షాల్ బీ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అబోవ్ సీలింగ్ లిమిట్. సో 50,000 అనేది ఎంతమంది ఎంప్లాయీస్ దగ్గర నుంచి అయినా సరే అగ్రిగేట్గా తీసుకోవాలి. ఇప్పుడు 2 కన్నా ఎక్కువ మంది ఎంప్లాయర్స్ ఉన్నా సరే అందరు ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనకి ఎంతైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ అనేది యాడ్ చేస్తే అగ్రిగేట్ శాలరీ 50,000 రావాలి. అండ్ ఇఫ్ అగ్రిగేట్ శాలరీ ఎక్సీడ్స్ 50,000 per annum, the employee shall be treated as specified employee of all employers. సో అందరు ఎంప్లాయర్స్ దగ్గర నుంచి తీసుకున్న శాలరీ అనేది 50,000 కంటే ఎక్కువ ఉంది. సో అప్పుడు ఆ ఎంప్లాయీ అందరి ఎంప్లాయీస్ కింద స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతాడు. ఇందాక కంపెనీలో అయితే ఒక కంపెనీకి మాత్రమే అవుతారన్నారు, కానీ ఇక్కడ ఎంప్లాయర్ విషయంకి వచ్చేసరికి ఎందుకంటే అందరి ఎంప్లాయర్స్ దగ్గర నుంచి మనకు వచ్చే శాలరీ 50,000 దాటితే అన్నాం. సో అప్పుడు అందరి ఎంప్లాయీస్కి ఈ ఎంప్లాయీ స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మిస్టర్ ఎక్స్ మిస్టర్ వై నుంచి 45,000 తీసుకున్నారు. మిస్టర్ ఎక్స్ ఏమో ఎంప్లాయీ, మిస్టర్ వై మిస్టర్ జెడ్ ఏమో ఎంప్లాయర్స్ అనమాట. సో ఎక్స్కి వైజెడ్ అనేది శాలరీ ఇస్తారు. సో వై నుంచి 45,000 శాలరీ వస్తుంది, జెడ్ నుంచి 36,000 శాలరీ వస్తుంది. ఇండివిజువల్గా చూస్తే 50,000 ఎక్సీడ్ అవ్వలేదు, కానీ అగ్రిగేట్గా చూస్తే ఇద్దరు శాలరీ కలిపితే 50,000 ఎక్సీడ్ అయింది. సో మిస్టర్ ఎక్స్ని ఎలా ట్రీట్ చేయాలంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీ ట్రీట్ చేయాలి. మిస్టర్ వై కింద స్పెసిఫైడ్ ఎంప్లాయీ అండ్ మిస్టర్ జెడ్ కింద కూడా స్పెసిఫైడ్ ఎంప్లాయీ మిస్టర్ ఎక్స్. అండ్ నెక్స్ట్ ఈవెన్ డిఎన్ఎస్ అలవెన్స్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ శాలరీ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్ షెల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ శాలరీ వైల్ డిటర్మైనింగ్ ద అబోవ్ లిమిట్ ఆఫ్ 50,000 per annum. మనం జనరల్గా అయితే డిఎన్ఎస్ అలవెన్స్ రిలేటింగ్ టు రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది మాత్రమే యాడ్ చేస్తాం కొన్నిట్లో శాలరీ డెఫినేషన్ కనుక్కునేటప్పుడు. కానీ దీంట్లో అయితే అది రిటైర్మెంట్ బెనిఫిట్కి అయినా సరే ఆర్ రిటైర్మెంట్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఎనీ రిటైర్మెంట్ బెనిఫిట్ అయినా సరే, ఏ డిఎన్ఎస్ అలవెన్స్ అయినా సరే ఈ 50,000 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేసిక్ శాలరీకి డిఎన్ఎస్ అలవెన్స్ యాడ్ చేస్తాం కదా. ఈ డిఎన్ఎస్ అలవెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్ అయినా బెనిఫిట్ కాకపోయినా సరే యాడ్ చేస్తామన్నమాట. అండ్ ఈరోజు క్లాస్తో ఈ పర్కసిట్స్ ఇంట్రడక్షన్ ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు, స్పెసిఫైడ్ ఎంప్లాయీ అంటే ఏంటి, వాటి ట్యాక్స్ పాయింట్ ఏంటి అనేది ఈరోజు క్లాస్లో చూసాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.